సుస్వాగతం గాయత్రి కాంపిటేటివ్ అకాడమీకి విశాఖపట్నం. సో మనం ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ చేసిన తర్వాత, యూట్యూబ్ క్లాసెస్ ప్రారంభించిన తర్వాత జరగబోతున్న రెండవ అత్యంత ముఖ్యమైన ఇంట్రడక్షన్ క్లాస్ ఇది. ముఖ్యంగా ఈరోజు క్లాస్లో ఏంటంటే మన జనరల్ స్టడీస్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, అంటే జనరల్ స్టడీస్ పార్ట్ లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సివిల్ సర్వీస్, ఐఏఎస్, ఐపీఎస్ కి, అలాగే గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి గ్రూప్ 1లో గ్రూప్ 1, 2 అలాగే గ్రూప్ 4 ఎగ్జామ్స్, డిఎస్సి సోషల్ స్టడీస్ కానీ, అలాగే ప్రైమరీ ఫండమెంటల్ సంబంధించిన ఎస్ఐ, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ అన్నిటికీ కూడా మనకు ఉపయోగపడేటట్టుగా ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగము అనే దాని మీద సో ప్రాథమికమైన క్లాస్ మనకి ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ ప్రాథమికమైన క్లాస్ లో నేను ఇక్కడ మీకు సబ్జెక్ట్ చెప్పడం అనేది అత్యంత ముఖ్యమైన అంశంగా కాకుండా, అసలు ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ ని ఎందుకు చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది, దేనికోసం చదవాలి, అసలు ఫండమెంటల్స్ ప్రాథమిక అంశాలు అంటే ఏంటి, ఆ ప్రాథమిక అంశాలు మనం ఏం చదివితే రేపు ముఖ్యమైన అంశాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి అనేది ఈ యొక్క క్లాసులో వీడియో క్లాస్లో మనం ఏంటంటే నేర్చుకోవడం జరుగుతుంది. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అంటాం అంటే ఏంటి, గవర్నమెంట్ అంటే ఏంటి, స్టేట్ అంటాం అంటే ఏంటి. సో వాట్ ఈస్ అన్ కాన్స్టిట్యూషన్ మీన్స్ ద రాజ్యాంగము. అలాగే వాట్ ఈస్ అనే గవర్నమెంట్, సో ప్రభుత్వము. సో వాట్ ఈస్ అనే గవర్నమెంట్ పార్ట్స్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. ఇలా మనకి చాలా ప్రాథమికమైన అంశాలు. స్టేట్ అంటే రాజ్యము, ప్రభుత్వము, కాన్స్టిట్యూషన్ రాజ్యాంగము, ఇలా ప్రాథమికమైన లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఇలాంటి ప్రాథమికమైన అంశాలన్నీ కూడా మనం ఏంటంటే తెలుసుకోవాల్సి ఉంటుందండి. అయితే అసలు సార్ మేము కాంపిటేటివ్ పరీక్షల్లో పాలిటీ ఎందుకు చదవాలి? సో పాలిటీ ఈజ్ ఏ మాస్టర్స్ సైన్స్. సో పాలిటీ ఈజ్ ఏ మాస్టర్ సబ్జెక్ట్. ఎందుకంటే మిగతా సబ్జెక్ట్స్ కి సంబంధించిన విషయాలన్నీ కూడా నీ ప్రభుత్వ ఉద్యోగంలో ప్రత్యక్షంగా ఉపయోగపడకపోవచ్చేమో కానీ పరోక్షంగా ఖచ్చితంగా ఉపయోగపడతాయి. కానీ నేరుగా ఉపయోగపడే సబ్జెక్టు, నేరుగా అనువర్తనం చేసుకునే సబ్జెక్ట్ ఏంటంటే రాజ్యాంగం. అయితే అసలు రాజ్యాంగం అంటే ఏంటి అనేది ఒక ప్రాథమికమైన అంశాలతో మనం ఏంటంటే ఈరోజు మనం అధ్యయనం చేయడం జరుగుతుంది అనమాట. అందులో భాగంగా నేను చెప్పే విషయాలు ఏంటంటే, మొదటిగా నేను కాన్స్టిట్యూషన్ గురించి చెప్పాలి అన్నప్పుడు మీకు అసలు రాజ్యం అంటే ఫస్ట్ రాజ్యం అనేది అంటే మనిషి వ్యవస్థలు ఏర్పాటు చేసినప్పుడు భూమి మీదకి మనిషి వచ్చాడు. ఆ మనిషి తర్వాత నెక్స్ట్ ఆ మనిషి తెగలుగా ఆటవిక జీవనం గడిపేవాడు. ఆ తెగలల్లా నెమ్మదిగా కుటుంబ వ్యవస్థలోకి ఏర్పడ్డాయి. ఆ కుటుంబ వ్యవస్థ అల్లా కూడా కొన్ని కుటుంబాలు కలిసి సమాజంగా ఏర్పడడం జరిగింది. ఆ సమాజం పరిణితి చెంది ఒక అత్యున్నత వ్యవస్థగా ఏర్పడింది, అదే రాజ్యం. ఆ రాజ్యాన్ని స్టేట్ అంటాం. మనకి స్టేట్ అనేది స్టాటస్ అనే లాటిన్ పదం. అంటే రాజ్యం అంటే ఒక దేశము అని అర్థం. అంటే రాజ్యం అనే పదాన్ని, స్టేట్ అనే పదాన్ని మనకి పొలిటికల్ టెర్మినాలజీలో ఒక దేశంగా మనం పరిగణించవలసిన అవసరం అయితే ఉంటుంది, రాజ్యం అనే మాట. అయితే అత్యంత ముఖ్యంగా ఈ రాజ్యాన్ని మనం స్టేట్ అనే పదాన్ని వాడేటప్పుడు రాష్ట్రంగా కూడా మన భారతదేశ భూభాగాన్ని రాష్ట్రాలుగా కూడా మనం పరిగణించడం జరుగుతుంది. అయితే ఈ రాజ్యానికి ముఖ్యంగా 3 లక్షణాలు కనిపిస్తాయి. రాజ్యం అంటే రాజ్యం అంటే ఒక మనకు సంబంధించిన ఒక భౌతిక స్వరూపము, ఒక మనిషి అనుకోండి ఒక రాజ్యం అనుకుంటే కనుక. అలా ఈ రాజ్యానికి ముఖ్యంగా ద స్టేట్ హ్యావ్ ద 4 ఇంపార్టెంట్ ఫీచర్స్: పీపుల్, టెరిటరీ, గవర్నమెంట్, సావర్నిటీ. అంటే ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం, సార్వభౌమాధికారం. అంటే రాజ్యానికి సంబంధించి అంటే ప్రపంచంలో ఏ దేశమైనా అంటే కనుక మన ప్రపంచంలో ఉన్న ఖండాలు ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఇలా ఏ ఖండంలోనైనా అనేకమైన దేశాలు ఉంటాయి. అది సోమాలియా కావచ్చు, అమెరికా అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, బ్రిటన్ అవ్వచ్చు, ఫ్రాన్స్ అవ్వచ్చు, ఇలా ఏ దేశమైనా అవనివ్వండి. ఆ దేశానికి సంబంధించిన దాన్ని రాజ్యం అంటాం. అది ఒక దేశం అంటే కనుక అక్కడ ప్రజలు ఉండాలి, ప్రదేశం ఉండాలి, ప్రభుత్వం ఉండాలి, సార్వభౌమాధికారం ఉండాలి. ఈ 4 ప్రధానమైన అంశాలు మేళవింపు జరిగితేనే అది దేశం అండి. అది భారతదేశమా, చైనాయా, అమెరికా, సోమాలియా, లేకపోతే కనుక బ్రిటనా, సిసిలీ, మనకి ఇటలీ దేశమా, లేదు అంటే కనుక ఆస్ట్రియా, హంగరియా, నార్వేయా, స్వీడనా, డెన్మార్క్, ఏ దేశమైనా కానీ 4 ఉండాలి. అయితే రాజ్యం అంటే ప్రజలు, అంటే అక్కడ ఉండే పీపుల్, ప్రదేశం, సో దానికి ఒక ల్యాండ్, సో అక్కడ ప్రభుత్వం, గవర్నమెంట్.
రాజ్యానికి సో ప్రభుత్వం కూడా ఉండాలి. ప్రభుత్వం అనేది రాజ్యానికి సంబంధించిన ప్రతి పని చేయడానికి ఉండే అత్యంత ముఖ్యమైన వ్యవస్థే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం తర్వాత వచ్చేది సార్వభౌమాధికారం. అంటే ద స్టేట్ హ్యావ్ ద 4 features: పీపుల్, టెరిటరీ, గవర్నమెంట్ అండ్ సావర్నిటీ. 4 features: ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం, సార్వభౌమాధికారం. అందులో ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి 3 ముఖ్యమైన అంగాలు కనిపిస్తాయి. ఈ 3 ముఖ్యమైన అంగాల్లో శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. అంటే శాసనాలు తయారు చేసేది, చట్టం తయారు చేసేది. సో కార్యనిర్వాహక వ్యవస్థ చట్టాన్ని అమలు చేసేది. సో చట్టాన్ని వ్యాఖ్యానించేది. అంటే శాసనాన్ని వ్యాఖ్యానించేది న్యాయ వ్యవస్థ. ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఒక రాజ్యం ఉంటే, రాజ్యానికి ప్రభుత్వానికి ఉంటే, ఆ ప్రభుత్వానికి 3 తప్పనిసరమైన అంగాలు. ఈ 3 అంగాలు తప్పనిసరిగా ఉండవలసిందే. సో the state have the 4 features. One of the important is government. The government have the 3 important parts: legislative, executive and judiciary. So the 4th important, sovereignty. Sovereignty means the ultimate power. In the 1947, అంటే 1947 ముందు, before 1947, we have no sovereign power. మనకి సార్వభౌమాధికారం లేదు. 1947 తర్వాత మనకి సార్వభౌమాధికారం అనేది మనకి రావడం జరిగింది. అలా ప్రపంచంలో ఏదైనా ఒక దేశం అవ్వాలంటే అక్కడ ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం అయినంత మాత్రం రాజ్యం. సావర్నిటీ అంటే తన మీద తనకు నిర్ణయం తీసుకునే అధికారాన్ని సార్వభౌమాధికారం అని సాధారణ అర్థంలో మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇంకా దీని తర్వాత అంతర్జాతీయ గుర్తింపు, ఇవన్నీ కూడా పొలిటికల్ టెర్మినాలజీలో చాలా ఉంటాయి. అయితే నేను ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్ చెప్పాలి కాబట్టి, రాజ్యానికి అత్యంత ముఖ్యమైన లక్షణం సార్వభౌమాధికారం. సో ద స్టేట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఇస్ sovereignty. The state important feature sovereignty. The state representative is government. అంటే రాజ్యానికి ముఖ్యమైన ప్రతినిధి ప్రభుత్వం అండి. ఈ ప్రభుత్వం అనేది అత్యంత ముఖ్యమైనదిగా చెప్తాం. ఈ ప్రభుత్వం ప్రతి పని చేస్తుంది. అయితే సార్, రాజ్యాంగం అంటే ఏంటి, రాజ్యం అంటే ఏంటి, ప్రభుత్వం అంటే ఏంటి అన్నారు. అయితే రాజ్యాంగం అంటే ఏంటో చెప్పాలి. రాజ్యాంగం అంటే ఇప్పుడు రాజ్య ప్రతినిధి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎలా పనిచేయాలో తెలియచేసే నియమ నిబంధనల పుస్తకమే రాజ్యాంగము. ఇట్స్ సింపుల్లీ సో the state represents the government. The government all functions. What is the duties? What is the responsibilities? These all things are mentioned in the constitution. అంటే కాన్స్టిట్యూషన్ అంటే ప్రభుత్వం ఎలా పనిచేయాలో తెలియజేసే నియమ నిబంధనల పుస్తకము. సో ఇట్ ఈస్ అ బేసిక్ మీన్స్ మన సిస్టమ్ అంతా నడిపేది ప్రభుత్వం. ఆ ప్రభుత్వమే ఎలా ఉండాలో తెలియజేసే పుస్తకం అన్నమాట. అంటే దీన్ని బాగా చెప్పాలంటే, ఇల్లు కట్టేటప్పుడు, ఇల్లు కట్టాలి అంటే ఫస్ట్ కావాల్సిన స్థలం. ఆ స్థలం మీద ఎన్ని ఫ్లోర్లు వేసిన, 5 ఫ్లోర్ల, 10 ఫ్లోర్ల, 20 ఫ్లోర్ల, ఎన్ని ఫ్లోర్లైనా వెయ్యండి, ఆ స్థలమే ముఖ్యమైనది. అంటే అదే బేసిక్. అంటే మన దేశం యొక్క మౌలిక శాసనం, ఏ దేశానికైనా మౌలిక శాసనంగా చెప్పబడేది రాజ్యాంగం. సో కాబట్టి రాజ్యాంగం అంటే ప్రభుత్వ నిర్మాణము తెలియజేస్తుంది. ప్రభుత్వం ఎవరి కోసం? రాజ్యం. అంటే మీకు పాలిటిక్స్ సంబంధించిన రాజ్యం అంటే ఒక దేశం, ప్రభుత్వం, రాజ్య ప్రతినిధి ప్రభుత్వానికి అంగాలు 3: లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. సో ఇవి ఎలా పనిచేయాలో తెలియజేసే బుక్ కాన్స్టిట్యూషన్. అంటే రాజ్యం వేరు, ప్రభుత్వం వేరు. సో అలాగే రాజ్య లక్షణాల్లో ఉండే 4 ఫీచర్స్ వేరే ఉంటాయి. రాజ్యానికి పనిచేసే ప్రభుత్వం ఎలా పనిచేయాల పుస్తకం రాజ్యాంగం. సింపుల్ గా ఏమీ లేదండి. రాజ్యాంగం గురించి మనం అర్థం చేసుకోవాలి అంటే గనక ఒక మనిషి యొక్క అంశాన్ని మీకు ఎగ్జాంపుల్ గా చెప్తాయి. ఇక్కడ మనిషి అంటే ఒక రాజ్యం అనుకోండి. మనిషి యొక్క ప్రతి పని చేసేది బ్రెయిన్ గవర్నమెంట్. మనిషికి ప్రాణం ఉంటే సార్వభౌమాధికారం. మనిషికి కాళ్ళు, చేతులు అన్ని సక్రమంగా అన్ని బాగా ఉన్నట్లయితే గనక అదే ప్రదేశము, అదే ప్రజల కింద లెక్క. ఇక అంటే రాజ్యానికి ముఖ్య లక్ష్యం సార్వభౌమం. ప్రాణం ఉంటే కదా మనిషి పనిచేస్తాడు. అలాగే రాజ్యం ప్రతి పని చేయాలంటే ఎక్కడి నుంచి రావాలి? మైండ్. అయితే ప్రతి ఒక్కడికి మైండ్ ఉంటుంది, ప్రతి ఒక్కడికి ప్రాణం ఉంటుంది. కానీ ఈ మైండ్ ఎలా పని చేయాలో టైం టేబుల్. ఒక మనిషి అంటే మీరే ఐఏఎస్ ప్రిపరేషన్ చేస్తున్నాను, గ్రూప్ 1 ప్రిపరేషన్ చేస్తున్నాను, గ్రూప్ 2 ప్రిపరేషన్ చేస్తున్నాను, నేను SSC ప్రిపేర్ అవుతున్నాను, RRB ప్రిపేర్ అవుతున్నాను అని మీరు అనుకుంటున్నారు.
అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు అనుకుంటారు. అనుకున్నప్పుడు ఏంటంటే తప్పనిసరిగా ఆ రాజ్యానికి సంబంధించిన విషయము మనిషిగా మీరేంటి మీరు ఒక లక్ష్యం సాధించాలి. లక్ష్యం సాధించాలంటే మీ బ్రెయిన్ వాడిలో మీ బ్రెయిన్ ఉదయం 5 గంటలకు లేవాలి, 5 నుంచి 6, 6 నుంచి 7, 7 నుంచి 8, 8 నుంచి 9, ఇలా మీరు 5 నుంచి 6, 6 నుంచి 7 అని ఒక టైం టేబుల్ వేసుకుని ఆ టైం టేబుల్ ప్రకారం మీరు నడిస్తే మీ టైం టేబుల్ మీకు కాన్స్టిట్యూషన్. దేశానికి అంతటికి కావలసిన టైం టేబుల్ వేస్తే అది భారత రాజ్యాంగం. దేశానికి అందరికీ ఒక టైం టేబుల్ వేస్తే అది భారత రాజ్యాంగం అవుతుంది. అంటే ఇక్కడ మీకు పొలిటికల్ టెక్నాలజీలో తెలియవలసిన విషయాలు ఏంటంటే రాజ్యం, రాజ్య ప్రతినిధి, ప్రభుత్వం, ప్రభుత్వాంగాలు వేరు. ఈ 3 పదాలు ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. ఈ 3 పదాలతోనే మనం రేపు ఏ కాన్స్టిట్యూషన్ కానీ సిస్టమ్ కానీ చదవడం. సార్ ఇప్పుడు మాకు ఒక డౌట్ వస్తుంది. ఏంటి ఆ డౌట్ ఏంటంటే, సార్ అసలు మేము ఈ పాలిటీ చదివేటప్పుడు ఒక చోట చిన్నప్పుడేమో సివిక్స్ అని చదివాం, తర్వాత పాలిటీ అన్నాం, తర్వాత పొలిటికల్ సైన్స్ అని చెప్పారు. ఏంటంటే ఇదే ఈ విషయం అనేది ప్రపంచంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరుతో పిలిచారండి. ఓకే, ఎలాగంటే కనుక మనం హిందీలో ఏమో ఆమ్ అంటాం పండు. ఏది సింపుల్ గా మామిడి పండు. అదే తెలుగులో మనం తెలుగులో మామిడి పండు అని చెప్పాం. ఆమ్ అని వాడి పిలిచాడు. అలాగా ఈ స్టేట్ అనేది రాజ్యం. ఈ రాజ్యాన్ని గ్రీక్స్ ఏమని పిలిచారంటే కనుక పోలీస్ అన్నారు. పోలీస్ అనే పదం నుంచి వచ్చింది పొలిటికా, కాబట్టి అక్కడ పాలిటీ అన్నాడు. అదే విధంగా రోమన్స్ సివిటస్ అన్నారు రాజ్యాన్ని, కాబట్టి అది సివిక్స్. అంటే పాలిటీ అన్నా సివిక్స్ అన్నా ఒకటే, కానీ ఎందుకు అనేది ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. తెలిసి ఉంటేనే రైట్. అంటే ఇలా చాలా ప్రాథమిక అంశాలు తెలుసుకోవడం గొప్ప కాదండి. తెలుసుకున్న తర్వాత దీన్ని ఉపయోగించాలి. అంటే దీన్ని ఉపయోగించడం అంటే కనుక ఏంటి, రాజ్యాంగం చదివేటప్పుడు మళ్ళీ రాజ్యాంగంలో మనకి చట్టం చేయడం జరుగుతుంది అన్నాడు. చట్టం ఎవరు చేస్తారు? శాసన వ్యవస్థ. శాసన వ్యవస్థ అంటే ఏంటి? పార్లమెంట్. పార్లమెంట్ అంటే ఏంటి? ముఖ్యంగా మనకి అది ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థ. ప్రభుత్వం ఎవరు ప్రతినిధి? రాజ్యం. అలాగా మీకు ఇది అంతా కూడా మీకు ఏంటంటే మనకి ఆన్లైన్ క్లాసెస్, డైరెక్ట్ లైవ్ క్లాసెస్ వచ్చినప్పుడు బోర్డు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు కూడా మీకు అది ఇవ్వడం జరుగుతుంది. మీరు నేమ్స్ ఎన్రోల్ చేసుకుని మీ నేమ్స్ పంపించినప్పుడు దానికి సంబంధించిన ప్రత్యేకమని ఇవ్వడం జరుగుతుంది. అయితే నేను ఈరోజు పాలిటీ ఇంట్రడక్షన్ లో అంటే రాజ్యం అంటే ఏంటి, ప్రభుత్వం అంటే ఏంటి, రాజ్యాంగం అంటే ఏంటి, శాసన వ్యవస్థ అంటే ఏంటి, కార్యనిర్వాహక వ్యవస్థ అంటే ఏంటి, న్యాయ వ్యవస్థ అంటే ఏంటో చెప్పాను. సింపుల్లీ వాట్ ఈస్ స్టేట్, వాట్ ఈస్ గవర్నమెంట్, వాట్ ఈస్ లెజిస్లేటివ్, వాట్ ఈస్ ఎగ్జిక్యూటివ్, వాట్ ఈస్ అన్ కాన్స్టిట్యూషన్, ఇవంటే ఏంటో చెప్పానండి. అలా మనకి ఇక్కడ మాట్లాడుకునేటప్పుడు నేను ఇక్కడ ఈ విషయాలు అంటే ప్రైమరీగా పదాలు ఇదమ్మా అని చెప్పాను. ఇప్పుడు నేను చెప్పబోయే ముఖ్యమైన విషయం ఏంటంటే మీ అందరికీ అసలు ఎందుకని మనం పాలిటీ లేదా సివిక్స్ సబ్జెక్ట్ ని ఉద్యోగాల్లో చదవాలి, దీని ఉపయోగం ఏంటి? ఉపయోగం మన వ్యక్తిగతంగా ఉపయోగం. రెండోది నువ్వు ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశించాలంటే తప్పనిసరిగా కావాలి. నువ్వు ప్రైవేట్ వ్యవహారాలు నిర్వహించాలన్నప్పుడు కూడా మీకు ఈ రాజ్యాంగానికి సంబంధించిన విషయాలు తప్పనిసరిగా నీకు తెలియాలి. అలాగే దీని యొక్క ఉపయోగము, అలాగే దీని యొక్క అనువర్తనాలు కూడా డెఫినెట్ గా తెలియాలి. అంటే ఇందాక మీకు ప్రభుత్వం పరిచయం చేస్తాను. ఆ ప్రభుత్వం అంటే శాసన వ్యవస్థ. శాసన వ్యవస్థ అంటే మనకు పేరు. ప్రపంచంలో ప్రతి దేశానికి శాసన వ్యవస్థ ఉంటుంది. మన దేశానికి పార్లమెంట్ అంటాం, అమెరికాలో కాంగ్రెస్ అంటాం, బ్రిటన్ లో పార్లమెంట్ అంటాం, లేదా భూటాన్ లో నేషనల్ అసెంబ్లీ అని పిలుస్తాం. ఇలా ఒక్కొక్క పేరు ఒక్కొక్క దేశానికి ఉంటుందండి. అలాగే కార్యనిర్వాహక వ్యవస్థ ఎగ్జిక్యూటివ్. అంటే ఎగ్జిక్యూటివ్ మీన్స్ ఏంటంటే అక్కడ కార్యనిర్వాహక, మన కార్యనిర్వాహక వ్యవస్థలో దేశానికి అందరికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రి మండలి, అటార్నీ జనరల్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అటార్నీ జనరల్. దిస్ ఈస్ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా. ఇండియా అంతటికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, మంత్రి మండలి, అటార్నీ జనరల్ ఖచ్చితంగా మనకు ఉండడం జరుగుతుంది. అలాగే జుడిషియరీకి వచ్చేసరికి న్యాయ వ్యవస్థ. ప్రపంచంలో అన్ని చోట్ల న్యాయ వ్యవస్థలు ఉంటాయి. ఒక్కొక్క దేశంలో ఒక పేరు. మన దేశానికి సుప్రీం కోర్టు అంటాం, అలాగే బ్రిటన్ కి ప్రివీ కౌన్సిల్ అని పిలుచుకుంటాం. అదే కనుక మనం అమెరికాకు వెళ్ళినట్లయితే కనుక ఫెడరల్ కోర్ట్ అని పిలుచుకుంటాం. ద నేమ్ ఈస్ డిఫరెంట్. కాబట్టి ప్రపంచంలో మీరు ఇంటర్నేషనల్ అఫైర్స్ చదివేటప్పుడు కూడా, ఇంటర్నేషనల్ ఇష్యూస్ చదివేటప్పుడు కూడా ఆ దేశాల్లో ఏం పేరు పిలుస్తున్నారు అనేది కూడా మీరు రికగ్నైజ్ చేయడం రావాలంటే ఈ ఫండమెంటల్ తెలిసిన తర్వాత దాన్ని ఉపయోగించడం వస్తుందండి.
అంతే తప్ప వేగ్గా ఒక ప్రాథమికంగా మీరు ఏదో నేర్చేసుకుంటున్నాం అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు దయించి. అయితే మీకు ఫండమెంటల్స్ నేర్చుకున్న తర్వాత ఫండమెంటల్స్ వాడటం రావాలి. వాడేది ఎక్కడ వాడుతున్నామో, దాన్ని ఎక్కడ ఉపయోగిస్తున్నామో, ఎలా ఉపయోగించాలనేది అప్లికేషన్స్ ప్రాక్టికాలిటీకి రావాలన్నమాట. అంటే హిందూ పేపర్ తీసుకున్నట్లయితే కనుక సో ప్రభుత్వ అధినేతగా హెడ్ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్, హెడ్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే భారత ప్రభుత్వానికి అధినేత ప్రధానమంత్రి, ప్రభుత్వము అన్నారు. సో భారత రాజ్యాధినేత హెడ్ ఆఫ్ ది స్టేట్, అంటే రాజ్యం వేరు ప్రభుత్వం వేరు, రాజ్య ప్రతినిధి ప్రభుత్వం అని చెప్పాను. ఒక చిన్న వేరియేషన్ అంటే ఇది. అయితే దీని ఇంకా వివరంగా క్లాస్ రూమ్ లో సబ్జెక్ట్ లో డెప్త్ గా వెళ్ళినప్పుడు మనం ఏంటంటే చాలా అప్లికేషన్స్, వరల్డ్ వైజ్ అప్లికేషన్స్ కూడా చక్కగా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. అంటే సో వీటిలో మనకి పరిధి ఉన్నంత వరకు నేను ఏంటంటే వివరించడం జరుగుతుంది. సరే, అయితే మీకు ఇక్కడ కాస్త ప్రాథమిక అంశాలు అయితే కూడా నేను చెప్పగలిగాను ప్రాథమికంగా. ఇక రెండవ ముఖ్యమైనది ఎందుకు చదవాలి, క్వాలిటీ ఎందుకు చదవాలి, సో దీనివల్ల ఏంటి ఉపయోగం ఉంటుంది, ఏ విధంగా ఉండడం జరుగుతుంది. సో ఐఏఎస్ ఉన్నాడు, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 ఆర్డీఓ, డిఎస్పీస్, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, డిప్యూటీ తహసీల్దార్స్, ఎంఆర్ఓస్, ఇలా వీళ్ళందరూ ఉద్యోగాలు చేసేటారు. ఏ ఉద్యోగిని అడిగినా వాళ్ళు ఏమంటారంటే పైనుంచి ఆర్డర్ వచ్చిందండి అంటారు. పైనుంచి ఆర్డర్ అంటే ఎవరిచ్చారు అని అడిగితే ఒక్క చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తారు. ఎగ్జాంపుల్, సో ఫర్ ఎగ్జాంపుల్ మీ భూమి గురించో మీరు ఒక కాస్ట్ సర్టిఫికేట్ గురించో చెప్పారు. కాస్ట్ సర్టిఫికేట్ గురించి అమ్మ నీకు ఇంకా ఈ కాస్ట్ ఇంకో ఇందులో మార్చలేదు, లేకపోతే మీకు ఈ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, ఏదో సమస్య మీకు ఎదురవుతుంది. పైనుంచి అంటే మీకు ఫస్ట్ వెళ్ళేసరికి సచివాలయం కనబడుతుంది. ఆ సచివాలయం పైన వచ్చేసరికి విఆర్ఓ ఉంటాడు, అడ్మిన్ ఉంటాడు, లేకపోతే అక్కడ సెక్రటరీ ఉంటాడు. విఆర్ఓ నుంచి ఆర్ఐ గారికి వెళ్ళింది, ఆర్ఐ గారి నుంచి ఆర్డర్ ఎక్కడికి వచ్చింది అంటే కనుక రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారి నుంచి డిప్యూటీ తహసీల్దార్కి వెళ్ళింది. డిప్యూటీ తహసీల్దార్కి ఆర్డర్ నాకు ఎందుకు చేయలేదు సార్ మాకు ఈ పని, మాకు ఎందుకు లేట్ ఉందంటే ఎంఆర్ఓ గారు చెప్పారు. ఎంఆర్ఓ గారు పైనుంచి అన్నాడు. ఎంఆర్ఓ గారు ఎక్కడి నుంచి అంటే సార్ మాకు ఆర్డీఓ గారు చెప్పలేదు, రెవెన్యూ డివిజన్ ఆఫీసర్. ఆర్డీఓ గారు డిప్యూటీ కలెక్టర్, మరి ఆయనకి ఎవరు చెప్పలేదు అంటే కనుక జాయింట్ కలెక్టర్ ఎవరు చెప్పి కలెక్టర్ గారు మీకు ఎక్కడి నుంచి ఆర్డర్స్ రావాలంటే మాకు చీఫ్ సెక్రటరీ సిసిఎల్ఏ నుంచి రావాలి. సిసిఎల్ఏ అయితే ల్యాండ్, సో చీఫ్ సెక్రటరీ గారు మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఆర్డర్ అంటే సార్ మాకు ముఖ్యమంత్రి నుంచి రావాలి, రెవెన్యూ మినిస్టర్ గారి నుంచి చెప్పాలి, రెవెన్యూ ముఖ్యమంత్రి గారి నుంచి చెప్పాలంటే మీ ఇద్దరికి ఆర్డర్ ఇవ్వాలంటే ముఖ్యమంత్రి అంటే మరి మీరు ఎందుకు చేయలేదంటే గవర్నర్ గారు చెప్పారు. గవర్నర్ మిమ్మల్ని ఎవరు అపాయింట్ చేశారంటే రాష్ట్రపతి. అంటే మనం రాజ్యాంగంలో కార్యనిర్వాహక వ్యవస్థ అయిన రాష్ట్రపతి, కార్యనిర్వాహక వ్యవస్థ సంబంధం ఉండి కింద స్థాయిలో ఉద్యోగంగా ఉండే వ్యవస్థలకు సంబంధం ఉంటుంది. ఎగ్జాంపుల్ అందరికీ కూడా చాలా సులభమైన విషయం ఏంటంటే పోలీస్ సిస్టమ్ చెప్తాను. పోలీస్ వ్యవస్థకు వచ్చేసరికి అంటే అందరూ అనుకుంటారండి మనం చదివిన పాలిటీకి మనం చేసే ఉద్యోగానికి సంబంధం లేదు, మన ఉద్యోగంలో చదివిన హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ ఎందుకు ఉపయోగపడుతుందో మనకు తెలియదు, అసలు దీని ఉపయోగమే లేదనేసి ఒక ఫీలింగ్ తో ఉంటారు. లేదండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, అది ఉపయోగించుకోవడం రావాలి. అంటే మన దగ్గర బియ్యం ఉంటే ఆ బియ్యంతో బిర్యానీ చేయొచ్చు, కిచడీ చేయొచ్చు, లేకపోతే జావకాయచ్చు, గంజి కాల్చొచ్చు, ఏదైనా చేయొచ్చు. అలా మీకు ఇచ్చిన ఈ సబ్జెక్ట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో రా మెటీరియల్ కాబట్టి ఈ రా మెటీరియల్ మీరు 100% చక్కగా ఉపయోగించుకోగలగాలి. ఆ రా మెటీరియల్ వాడడం రావాలి. అది మీకు కోచింగ్ సెంటర్ ఇచ్చే ఇంపార్టెన్స్. అంటే ఇది చదవాలని ఒక ఫీల్ మీలో కలగాలి. అంతే తప్ప అది వీడియో చూస్తే ఏదో చూసే ఇంపార్టెంట్ బిట్ వచ్చింది లేకపోతే జస్ట్ ఇట్ ఈస్ ఎ ఫీల్ వీడియో. అంటే నేను ఇది ఎందుకు చేస్తున్నానంటే మీకు ఈ యూట్యూబ్ లో ఈ వీడియో పెట్టాను ఎందుకు చదవాలని. ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చెప్పుకోవాల్సింది పోలీస్ వచ్చేసరికి సో హెల్మెట్ లేకపోతే 100 రూపీస్ ప్లస్ 30 రూపీస్, దాన్ని 500 చేశారు. 500 చేశారంటే కానిస్టేబుల్ ఫోటో తీశారు. ఎందుకు సార్ తీశారంటే ఇప్పుడు 130 కాదు 500 కట్టే బాబు అంటాడు. ఎందుకు కట్టాలి సార్, ఎవరు చెప్పారంటే ఇంకో మా ఏఎస్ఐ గారు మాట్లాడు అంటాడు. ఏఎస్ఐ గారు ఎవరు చేశారు సార్ మీకు ఈ విషయము అన్నారు. ఏఎస్ఐ గారు ఎవరు చేశారంటారంటే ఎస్ఐ గారు చెప్పారు. ఎస్ఐ గారిని అడిగితే సిఐ గారిని అడిగారు. సిఐని అడిగితే వైజాగ్ లాంటి చోట ప్రాంతాలు ఏసీపీ గారిని అడగండి అంటాడు, లేదా రూరల్ ప్రాంతాల్లో అయితే డిఎస్పీ గారు చెప్పండి. డిఎస్పీ గారు ఎవరికి చెప్పాలంటే కనుక డిఐజీ గారు. సో ఆ డిఐజీ గారు ఎవరిని అడగాలంటే ఐజీ గారు ఎవరిని అడగాలంటే కనుక సో అడిషనల్ డీజీపీ ఎవరంటే డీజీపీ గారు ఎక్కడ అంటే హోమ్ మినిస్టర్ గారు ఎవరంటే ముఖ్యమంత్రితో కలిసి చేశాం. ముఖ్యమంత్రి మంత్రిమండలి ఈ డెసిషన్ ఎప్పుడు తీసుకున్నారు సార్ అంటే అసెంబ్లీలో తీసుకోవడానికి ఎవరు గైడెన్స్ ఇచ్చారయ్యా అంటే మాకు కేంద్రం నుంచి వచ్చింది. కేంద్రంలో ఎవరు చెప్పారంటే గవర్నర్ నుంచి వచ్చింది. గవర్నర్ ఎవరు చెప్పారంటే ఇగో మాకు రాష్ట్రపతి ఎక్కడి నుంచి వచ్చిందంటే పార్లమెంట్. అంటే పార్లమెంట్ లో చేసిన చట్టాన్ని కార్యనిర్వాహక వ్యవస్థ కింది స్థాయికి తీసుకొచ్చి అమలు చేస్తుంది.
అప్పుడు ఇది పోలీస్ వ్యవస్థలో ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇలా మీరు చదివే రాష్ట్రపతి ఎందుకు, గవర్నర్ ఎందుకు అనే హై లెవెల్ స్ట్రక్చర్ కరెక్ట్ గా ముఖ్యమంత్రి, మంత్రి మండలి చదివితే, పొలిటికల్ సిస్టమ్ తెలిస్తే మిగతా విషయాలు చాలా సులభంగా అర్థమవుతాయి. కాబట్టి నేను ఈ సందర్భంలో చెప్పే విషయం ఏంటంటే మీకు పౌరశాస్త్రం, సివిక్స్ లేదా భారత రాజ్యాంగము చదివేటప్పుడు తప్పనిసరిగా ఫ్యూచర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ఇలాంటి చాలా ప్రైమరీ అప్లికేషన్స్, అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్స్ మాత్రమే యూట్యూబ్ లో పెట్టా. ఎందుకు చదవాలి, దీని ఉపయోగం ఏంటి, దీని అవసరం ఏంటి, ఇది ఉద్యోగంలో మనకి పనికి వస్తుందా, పనికిరాదా, ఉద్యోగంలో దీన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఒక సాధారణ పౌరుడిగా ఎలా ఉపయోగించుకోవాలి, అసలు మనకి ప్రభుత్వ యంత్రాంగంలో ఏం జరుగుతుంది, ఈ యంత్రాంగాన్ని అనుసంధానం చేస్తూ క్లాస్ని ప్రాక్టికల్ గా అప్లికేబుల్ చేసుకుంటూ చదవాలి. అలా చదివితేనే మీకు ఏ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీద ఆ సబ్జెక్ట్ ఫీల్ వస్తుంది. ఆ సబ్జెక్టే ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పాలిటీ. ఈ వీడియోలో మీకు చాలా తక్కువగా, చాలా సింపుల్ గా అర్థమయ్యే ఒక 5 పాయింట్లు చెప్పా. ఏంటంటే ఫస్ట్, ప్రాథమికమైన అంశాల పట్ల అవగాహన ఉండాలి. కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, గవర్నమెంట్ అంటే ఏంటి, స్టేట్ అంటే ఏంటి. నెక్స్ట్ రెండోది, ఎందుకు ఇది సబ్జెక్ట్ లో చదవాలి, దీనికి ఎగ్జాంపుల్ చెప్పాను. యూనియన్ గవర్నమెంట్ స్ట్రక్చర్ లో వివరాలు ఇచ్చాను. అలాగే దీనికి యూనియన్ గవర్నమెంట్ తో పాటు స్టేట్ గవర్నమెంట్ లో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. లెజిస్లేటివ్ లో గవర్నర్, లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎగ్జిక్యూటివ్ లో గవర్నర్, చీఫ్ మినిస్టర్ అండ్ అదర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అడ్వకేట్ జనరల్. జ్యుడిషియరీలో హైకోర్టు. స్టేట్ లెవెల్లో కూడా సేమ్ సిస్టమ్ ఉంది. ఇలా చాలా ప్రైమరీ అంశాలు, పార్లమెంట్ అంటే ఏంటి, ఫెడరల్ స్ట్రక్చర్ అంటే ఏంటి, అసలు స్టేట్ అని ఎలా వాడారు, అసలు ఈ పదాలు ఎలా పుట్టాయి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో మనం చూడొచ్చు. లేకపోతే మన నెంబర్కి మీరు మనకి ఈ క్లాస్ లో వచ్చిన నెంబర్ మీకు ఉంటుంది, దానికి వాట్సాప్ పెడితే ఆ వాట్సాప్ లో మీ నెంబర్ యాడ్ చేయడం, దాన్ని గ్రూప్ గా క్రియేట్ చేసి ఆన్లైన్ క్లాసెస్ కనుక మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక దాన్ని మీకు యాడ్ చేయడం జరుగుతుందండి. కాబట్టి దీనికి సంబంధించిన మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు ఏదైనా చేయొచ్చు. అయితే మన ఛానల్ని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే వెరీ హ్యాపీ. అంతేకాకుండా మరింత మంది మన విద్యార్థులు అయితే, మన ఉపాధ్యాయులు అయితే, నా దగ్గర చదివి ఉద్యోగాలు పొందిన విద్యార్థులు అయితే, చదివి అనేక వివిధ రంగాల్లో, విభిన్న రంగాల్లో సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా నా కోరిక ఏంటంటే మన ఛానల్ని నలుగురికి చెప్పేటట్టుగా చూడండి. నా విజ్ఞాపనని, నా విన్నపాన్ని మీరు అందరూ కూడా గ్రహించి ఎక్కువ మందికి మనం ఈ విషయాన్ని తెలిసేటట్టుగా ఎక్కడుండైనా సరే మనకి చదువుకునే ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో చక్కని నాలెడ్జ్ ని చాలా సింపుల్, ప్రాక్టికల్, అంటే వాట్ ఈస్ బేసిక్స్, వాట్ ఈస్ అప్లికేషన్స్, అప్లికేషన్ కి బేసిక్ అంటే బేసిక్ ని ఎలా అప్లికేబుల్ చేయాలి, ఇలా ప్రాథమిక అంశాల్లో మన గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ విశాఖపట్నం మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ విద్యార్థి వెన్నంటనే ప్రాథమిక అంశాలు నేర్పి రేపు మీకు ఆన్లైన్ క్లాసెస్ లో కూడా ఎప్పటికప్పుడు దాని ఫీడ్బ్యాక్ తో తీసుకోవడం జరుగుతుంది. ఇట్స్ అన్ వెరీ ఫండమెంటల్ అండ్ ప్రైమరీ సింపుల్ క్లాస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.